హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని. సో మొత్తం మీద కొన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా జరిగిన ప్రక్రియలో కొన్ని రాష్ట్రాల్లో ప్రక్రియ అయిపోయిందని చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో కూడా. సో దాదాపు 2 లక్షల ఓట్లు గలంత అయిపోయాయి, నమోదు కాలేదు అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. మరి ఏం జరిగింది? ఆ ఓట్లు ఎవరివి, ఎలా రద్దయ్యాయి, ఎలా తీసివేయబడ్డాయి, ఎందుకు నమోదు కాలేదు అన్నది కదా తెలియాలి ఇప్పుడు. దాదాపు 2 లక్షల పై చిలుకు ఏదో అంటున్నారు. సో దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ప్రక్రియ సరే, మొత్తం మీద ఆగస్ట్ 3వ తేదీ వరకు పొడిగించారు దాన్ని. ఈ ప్రక్రియలో ఖచ్చితంగా అందరూ నమోదు చేసుకోవాలి అని చెప్తున్నారు. కొంతమంది అయితే అసలు ప్రక్రియలో నమోదు చేసుకోకపోతే మీకు ప్రభుత్వ పథకాలు లభించవు, మీరు అనర్హులు అవుతారు అని కూడా అంటున్నారు. అది ఎంతవరకు నిజమైనది అంటే, ఓటు హక్కు కలిగి ఉండడం అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి. సో మనం ఎన్నుకునే నాయకులు మనల్ని పరిపాలిస్తారు. సరే, వాళ్ళు సరిగా పరిపాలిస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే, ఎన్నుకోవడం అన్నది మన విధి. సో ఎన్నుకోకుండా మనం పథకాలు కావాలని అడగడం కూడా చాలా తప్పు. సో అందుకని ఖచ్చితంగా అందరు నమోదు చేసుకోండి. ఆగస్టు 3 అంటే ఎలాంటి పొరపాట్లు జరగకుండా, ఎవరు ఇందులో వేలు పెట్టకుండా కరెక్ట్గా మీ ప్రొఫైల్ ఏముంది, మీరు ఎక్కడున్నారు, ఏమిటి, అది నమోదు చేసుకోండి. అది రేపటి రోజున మీరు శాసించడానికి అవకాశం ఉంటుంది. సో ఏదైనా ప్రక్రియ సజావుగా సాగాలని, నిష్పక్షపాతంగా సాగాలని కోరుకుందాం. సో మీరందరూ ఖచ్చితంగా నమోదు చేసుకోండి ప్లీజ్.